ఆంధ్రదేశ చరిత్ర మొదలయ్యేది ఎవరితోటి? ఏ రాజవంశంతో మొదలవుతుంది? శాతవాహనులతోటి మొదలవుతుంది. సో కాబట్టి ఈ రోజు నుంచి మన టాపిక్ ఏంటి అని అంటే శాతవాహనులు. శాతవాహనుల కింద మనం ఏమేమి చూస్తాము? వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర గురించి చూస్తాము, వాళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ గురించి, వాళ్ళ టైం నాటి ఆర్థిక స్థితిగతుల గురించి చూస్తాము, అండ్ ఆ తర్వాత సాహిత్యం గురించి, తర్వాత మత పరిస్థితులు. సో వీటినన్నిటిని గురించి, వాళ్ళ కళా పోషణ, సాంఘిక సాంస్కృతిక విశేషాలు, శాతవాహనుల కాలం నాటి సాంఘిక సాంస్కృతిక విశేషాలను గురించి మనము చూస్తాము కదా. సో ఇప్పుడు శాతవాహనులు అనే టాపిక్ తోటి మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. 1 సెకండ్. సో ఫస్ట్ శాతవాహనులు. అసలు ఈ శాతవాహనులను గురించి మనము చెప్పుకోవడం స్టార్ట్ చేసే కన్నా ముందు అసలు ఈ శాతవాహనులు ఎవరు, వీళ్ళకి సంబంధించి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. 1 సెకండ్. అసలు ఈ శాతవాహనులు ఎవరు? శాతవాహనులు ఎవరంటే మనకి ఒకసారి మనం భారతదేశ చరిత్ర చూస్తే, భారతదేశ చరిత్ర మనకు మొదలయ్యేది దేనితోటి? సింధు నాగరికతతో కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కదా స్టార్ట్ అవుతుంది. సో సింధు నాగరికతతో మొదలైన తర్వాత మనకి వేదిక్ యుగం వస్తుంది కదా, ఆర్యుల ఇది టైం వస్తుంది, ఆర్యన్ సివిలైజేషన్. సో ఆ తర్వాత మనకి మహాజనపదాస్ వచ్చాయి. మహాజనపదాలు అంటాం కదా. ఈ మహాజనపదాలలో అత్యంత పెద్దది అండ్ పవర్ఫుల్ గా ఎదిగిన మహాజనపదం ఏది? మగధ సామ్రాజ్యం కదా. ఈ మగధను పరిపాలించిన రాజవంశాలలో అత్యంత ఇంపార్టెంట్ అయిన రాజవంశం ఏది అని అంటే మౌర్యులు కదా. అవునా కదా? మగధను పరిపాలించిన సామ్రాజ్యాలు ఏవి? మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏవని ఐడియా ఉందా? మగధ సామ్రాజ్యాన్ని రూల్ చేసిన రాజవంశాలలో ఫస్ట్ రాజవంశం ఏది చెప్పండి? హర్యాంక, మౌర్య. హర్యాంక. హర్యాంక తర్వాత మహాభారతం గోత్రం ఉంటాడు మేడం, అతని నుంచి హర్యాంక తర్వాత శిశునాగ. శిశునాగ, వెరీ గుడ్. శిశునాగ తర్వాత ఈ బుద్ధుడికి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఏదో ఉంటుంది మేడం, ఐడియా లేదు. ఇట్లా రకరకాల రాజవంశాలు మనకు చాలా ఉన్నాయి. మగధ డైనాసిటీని వీళ్ళకన్నా ముందు కూడా కొన్ని డైనాసిటీస్ రూల్ చేయడం జరిగింది, కొన్ని రాజవంశాలు. కానీ వీటన్నిటిలలోకి ఇంపార్టెంట్ అయిన రాజవంశం ఏది అని అంటే మౌర్యులు. ఏది? మౌర్య రాజవంశము రూల్ చేసిందనమాట. సో ఈ అశోకుడు వీళ్ళందరూ మౌర్య రాజవంశానికి చెందిన వాళ్ళే కదా. ఈ మౌర్యుల దగ్గర మౌర్యులు వాళ్ళ ఈ మగధ సామ్రాజ్యాన్ని మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం మనం చూస్తున్న కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, ఈ మొత్తం ఆల్మోస్ట్ ఈ అన్ని ఏరియాస్ ని ఏకం చేసి రూల్ చేయడం జరిగింది మౌర్యులు. అండ్ వాళ్ళ కింద మన ఏరియాని అంటే మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక ఈ ప్రాంతంలో సామంతులుగా మౌర్యుల కింద ఉన్నటువంటి రాజవంశమే ఈ శాతవాహన రాజవంశము. అంటే శాతవాహనులు మొట్టమొదటిగా మౌర్యులకు సామంతులుగా పరిపాలన చేశారనమాట. అయితే మరి వీళ్ళు స్వతంత్ర రాజవంశం ఎప్పుడయ్యింది అంటే మౌర్యుల పతనానంతరం. మౌర్యుల యొక్క ఇది పడిపోయిన తర్వాత మన భారతదేశంలో చాలా ఏమంటారంటే ఈ రాజకీయ సంక్షోభం అంటాం కదా, అట్లా ఏర్పడింది అనమాట. అంటే ఎవరు రూల్ చేయాలి భారతదేశాన్ని అన్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వినపడుతుందా? డిస్టర్బెన్స్ ఉందా? ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం మనకి. ఎవరు అన్మ్యూట్ చేసినట్టున్నారు, ఒకసారి మ్యూట్ చేసుకోండి.
మౌర్యుల తర్వాత ఆ రాజవంశం కోసం పోటీ పడిన వాళ్ళల్లో శుంగ రాజవంశం వాళ్ళు, తర్వాత కణ్వ మరియు శుంగ ఈ రెండు రాజవంశాలు పోటీ పడ్డాయి తర్వాత మగధ సామ్రాజ్యం కోసం. ఎవరి తర్వాత? మౌర్యుల తర్వాత శుంగులు, కణ్వులు వీళ్ళిద్దరూ మగధ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి పోటీ పడడం జరిగిందనమాట. అయితే ఈ శాతవాహనులు శుంగులను, కణ్వులను ఓడించి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ రాజవంశంగా ఎదగడం జరిగింది. ఎవరు? శాతవాహనులు. ఎవరి తర్వాత? ఆన్సర్ చేస్తుండండి. ఎవరి తర్వాత? మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు. మౌర్యుల తర్వాత మౌర్యుల తర్వాత ఎవరు ఎవరు ఆ మగధ సామ్రాజ్యం కోసం పోటీ పడడం జరిగింది? శుంగులు, కణ్వులు. శుంగులు, కణ్వులు. ఈ శుంగులను, కణ్వులను ఓడించి ఎవరు ఒక స్వతంత్ర రాజవంశంగా ఎదగడం జరిగింది సామంతుల స్థాయి నుండి? శాతవాహనులు. సో వీళ్ళనిద్దరినీ ఓడించి శాతవాహనులు రాజ పరిపాలన చేశారు అని చెప్పి మనకి ఎక్కడ ఉంది? ఈ విషయం మనకి ఎలా తెలుస్తోంది అంటే పురాణాల ద్వారా తెలుస్తోంది. పురాణాల ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఏంటి పురాణాలు? ఈ పురాణాల ద్వారా తెలిసింది అని అంటున్నాం కదా. ఈ పురాణాలు మాత్రమే కాకుండా శాతవాహనులను గురించిన ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆ ఆధారాలను గురించే ఈ రోజు మనం క్లాస్ లో మొత్తం డిస్కస్ చేసుకోబోతున్నాం. శాతవాహనులను గురించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి తెలుసు. ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుండి లభించింది అంటే మన దగ్గర ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఏంటి శాతవాహనుల గురించి అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అది చెప్పుకోబోయే కన్నా ముందు ఫస్ట్ శాతవాహనుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూద్దాము. అదేంటంటే ఫస్ట్ పాయింట్ ఇందాక ఏం చెప్పుకున్నాము? శాతవాహనులు యాక్చువల్ గా ఎవరు అని అంటే వీళ్ళు మౌర్యులకు సామంతులు. మౌర్యులకు సామంతులుగా ఉన్నవాళ్ళు స్వతంత్ర రాజపాలకులుగా ఎలా ఎదిగారు అని అంటే మౌర్యుల పతనానంతరము మగధ సామ్రాజ్యం కోసము శుంగ రాజవంశము, కణ్వ రాజవంశము పోటీ పడితే ఈ శాతవాహనులు వాళ్ళిద్దరిని ఓడించి వీళ్ళే ఒక స్వతంత్ర రాజవంశంగా, అతిపెద్ద రాజవంశంగా ఎదగడం జరిగింది అని చెప్పి చెప్తున్నాం. ఇది వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ పాయింట్. అయితే ఇప్పుడు మొత్తానికి వీళ్ళు ఒక స్వతంత్ర రాజవంశం అయింది కదా. మరి వీళ్ళు ఏ కాలం వాళ్ళు? మనకి ఏదైనా సరే ఒక రాజవంశం గురించి మనం చదువుతున్నాము అంటే హిస్టరీ, మనం చరిత్ర చదువుతున్నాము అంటే మనకు ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటి? వాళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు అనేది తెలియాలి. అవునా కదా? అవునా కదా? సో వీళ్ళ యొక్క పరిపాలన కాలం ఏంటి అంటే వీళ్ళు ఏ టైంకి చెందిన వాళ్ళు అని అంటే వీళ్ళు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు భారతదేశాన్ని పరిపాలించారనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు. అంటే ఈ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి అంటే ఇదొక 200 ఏళ్ళు అండ్ క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు అంటే ఇదొక 200 ఏళ్ళు. టోటల్ గా ఎన్నేళ్ళు? 400 సంవత్సరాలు. ఎన్నేళ్ళు పరిపాలించడం జరిగింది వీళ్ళు? నిరంతరాయంగా శాతవాహనులు ఎటువంటి పోటీ లేకుండా, వేరే ఎవ్వరూ వీళ్ళని అడ్డుకునే వాళ్ళు లేకుండా నిరంతరాయంగా ఎన్నేళ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించారు? ఎన్నేళ్ళు పరిపాలించారంటున్నాం? 400 ఇయర్స్, 400 సంవత్సరాలు పరిపాలించడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు వీళ్ళ టైం లైన్ చూసాం, వీళ్ళ పాలనా కాలం ఏంటి అని చూసాం, వీళ్ళు ఎవరు ఫస్ట్ అని చెప్పి చూసాము. అయితే వీళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అని అంటే కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఏ ప్రాంతాన్ని? కృష్ణా గోదావరి మధ్య ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని, అంటే మనకి కృష్ణా నది, గోదావరి నది పుట్టుక ఇక్కడ మహారాష్ట్రలో కదా, త్రయంబక్ పర్వత శ్రేణుల్లో పుడతాయి ఇవి. సో అక్కడిని మొదలుకొని మనకి ఆంధ్ర దాకా వస్తాయి. కర్ణాటక గుండా కృష్ణా నది, మహారాష్ట్ర, ఇట్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతమే కదా కృష్ణా గోదావరి ప్రాంతం అంటే.
సో ఈ ఏరియాలలో వీళ్ళు పరిపాలించడం జరిగింది అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఆ తర్వాత వీళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియడానికి గల ఆధారాలు ఏంటి అనేది చూద్దాం. సరేనా? ఓకే, అర్థమవుతుందా? మళ్ళీ చెప్పమంటారా? ఓకే మేడం. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ పాయింట్ నుంచి మౌర్యులు ఎవరు యాక్చువల్ గా ఫస్ట్, సారీ శాతవాహనులు ఎవరు ఫస్ట్? మౌర్యుల సామంతులు. మౌర్యులకి సామంతులు. మౌర్యులు ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించారు? మగధ. మగధ సామ్రాజ్యాన్ని. మౌర్యుల పతనానంతరం ఏ రాజవంశాలు పోటీ పడ్డాయి మగధ సామ్రాజ్యం కోసం? శుంగ, కన్వ. శుంగ, కన్వ. అయితే వాళ్ళని ఓడించి స్వతంత్ర రాజవంశంగా ఎదిగిన వంశం ఏది? శాతవాహన. శాతవాహనులు. వీళ్ళ యొక్క పాలనా సంవత్సరాలు ఏవి? క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు. మొత్తం ఎన్నేళ్లు పరిపాలించారు వీళ్ళు నిరంతరాయంగా? 400 years. 400 years. అండ్ వీళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? కృష్ణా గోదావరి. కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. వీళ్లకు ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఆ మూల పురుషుడి పేరు శాతవాహనుడు. అండ్ వీళ్ళ స్థాపకుడి పేరు సిముకుడు. ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటి? తేడా ఏంటి అంటే, మూల పురుషుడు అంటే అతను వంశానికి మూల పురుషుడు, స్థాపకుడు అంటే అతను రాజ్యానికి స్థాపకుడు. ఓకే, సో ఇక్కడ చెప్పాలంటే ఇది వంశం యొక్క మూల పురుషుడు, ఇక్కడ స్థాపకుడు అంటే రాజ్య స్థాపకుడు. అర్థమైందా డిఫరెన్స్ రెండిటికి? శాతవాహనుడు రాజ్యాన్ని స్థాపించలేదు, ఇతను వంశానికి మూల పురుషుడు. అండ్ ఈ సిముకుడు వచ్చేసి రాజ్యాన్ని స్థాపించిన వాడు, రాజ్య స్థాపకుడు. అంటే ఇక్కడి వరకు ఈ శాతవాహనుడు వీళ్ళందరూ కూడా శాతవాహన వంశమే. కాకపోతే శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అని అంటే సిముకుడు. సో వంశానికి మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు, లేదా ఈయననే శాలివాహనుడు అని కూడా అంటారు. ఏమంటారు? మూల పురుషుడి పేరేంటి? శాతవాహన వంశ మూల పురుషుడి పేరేంటి? శాతవాహనుడు. శాతవాహనుడు లేదంటే శాలివాహనుడు. అండ్ శాతవాహన వంశం రాజ్యం యొక్క స్థాపకుడి పేరేంటి? సిముకుడు, లేదా ఇతన్నే శ్రీముఖుడు అని కూడా అంటారు. ఏమంటారు? సిముకుడు లేదా శ్రీముఖుడు. శ్రీముఖుడు. అండ్ ఇప్పుడు వీళ్ళదొక రాజవంశం అంటున్నాము, ఇదొక సామ్రాజ్యం అంటున్నాం. మరి సామ్రాజ్యం అన్నాక దానికి రాజధానులు ఉంటాయి కదా, క్యాపిటల్స్. అవేంటి అంటే ఫస్ట్ క్యాపిటల్ వీళ్ళ యొక్క మొదటి రాజధాని ఏది అంటే ప్రతిష్టానపురం. ఏది? ఆ ఊరి పేరేంటి? ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం. దీన్నే ఇప్పుడు మనకు ప్రెసెంట్ డే, ఇప్పటి కాలంలో దాన్ని మనం ఏమంటున్నామంటే పైథాన్ అని చెప్పి పిలుస్తున్నాం. పైథాన్. ఓకే, ప్రతిష్టానపురం, దీన్నే ఏమంటాము? పైథాన్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అండ్ అది వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని. రెండో రాజధాని ఏది? ధాన్య కటకం. రెండో రాజధాని పేరు ధాన్య కటకం. ఓకేనా? ఫస్ట్ మొట్టమొదటి రాజధాని పేరు వచ్చేసి ప్రతిష్టానపురము, రెండో రాజధాని పేరు ధాన్య కటకం. ఈ ధాన్య కటకం అన్నా దీన్నే అమరావతి అన్నా ఒకటే. ధాన్య కటకం అన్నా అమరావతి అన్న. అండ్ ఇంకో పేరు కూడా ఉంది దీనికి, దాని పేరు ఏంటంటే ధరణికోట. ఏం పేర్లు? ధాన్య కటకం లేదంటే ధరణికోట లేదంటే అమరావతి. ఈ మూడు కూడా ఒకటే. అండ్ ఈ ప్రతిష్టానపురం పైథాన్ అంటున్నాం కదా, ఇది ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. ఎక్కడుంది? మహారాష్ట్రలో.
సో ధాన్యకటము, అమరావతి, ధరణికోట అంటే మనం ప్రస్తుతం అమరావతి అని ఏదైతే చెప్తున్నామో అదే ప్రాంతమే, ఆ దగ్గరగా అదే ఏరియానే, కాకపోతే ఇంకా పెద్దది అప్పుడు అమరావతి అంటే. సో ఈ ధాన్యకటకం, ధరణికోట, అమరావతి ఇది వీళ్ళ యొక్క రెండో రాజధాని. మొదటి రాజధాని ప్రతిష్టానపురం, ఇది మహారాష్ట్ర ప్రాంతానికి చెందింది. సో అందుకే మనం ఏమంటున్నాం, వీళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక, ప్రస్తుతం ఉన్న తెలంగాణ మరియు ఆంధ్ర ఈ ప్రాంతాలన్నింటినీ ఏకం చేసి పరిపాలించారు. ఇక్కడ మళ్ళీ ఆంధ్ర అంటే మనకి ఇక్కడ ఒడిస్సా దాకా వస్తున్నది, కళింగాకి యువతల. ఒడిస్సా అంటే కళింగ సామ్రాజ్యం అవుతుంది. సో ఒడిస్సా వరకు చెప్పాలంటే, అంటే కళింగ కన్నా యువతల వరకు అంటే శ్రీకాకుళం, ఇప్పుడు మనం చెప్తున్న శ్రీకాకుళం ప్రాంతం వరకు వీళ్ళు ఏకం చేసి పరిపాలించడం జరిగింది. కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం అని చెప్పి మనం అందుకే అంటున్నాము. ఎన్నేళ్ల పాటు ఇంత పెద్ద ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు? ఎన్నేళ్ల పాటు పరిపాలించారు? 400 సంవత్సరాలు. ఉమ్. వీళ్ళ మూల పురుషుడు ఎవరు? శాలివాహనుడు. శాలివాహనుడు లేదా శాతవాహనుడు. వీళ్ళ రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. వీళ్ళ రాజధానులు ఏంటి? ప్రతిష్టానపురం, ప్రతిష్టానపురం, ధరణికోట. ధరణికోట లేదా ధాన్యకటకం లేదా అమరావతి. అండ్ ప్రతి ఒక్క రాజవంశానికి ఒక అధికారిక భాష ఉంటది కదా, అంటే వాళ్ళు ఎలా మాట్లాడుకునే వాళ్ళు, రాజులు వాళ్ళు ఇచ్చే శాసనాలను గాని తీర్పులను గాని ఏ భాషలో ఇచ్చేవాళ్ళు అని ఉంటది కదా. సో వీళ్ళ యొక్క అధికారిక భాష వచ్చేసి ప్రాకృత భాష. ఏం భాష? ప్రాకృతం. ఓకే, వీళ్ళ యొక్క అధికార భాష ఏంటి? ప్రాకృతం. అండ్ వీళ్ళకు ఒక రాజ లాంఛనం ఉంటది. రాజ లాంఛనం అంటే ఏంటి అని అంటే ఆ రాజవంశానికి అది గుర్తు. అంటే లైక్ ఆ సింబల్ ని చూస్తే, ఆ గుర్తుని చూస్తే ఇది పలానా రాజవంశం ఇచ్చినటువంటిది అని చెప్పి మనకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు కూడా ఏదైనా గుళ్ళకు, పాత గుళ్ళు ఉంటాయి కదా, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని చోట్ల శాసనాలు ఉంటాయి చూడండి గుళ్ళ మీద. ఆ శాసనాలలో ఇప్పుడు శాసనం ఇలా ఉంది అనుకోండి, ఇట్లా ఉంటే ఇక్కడంతా వాళ్ళు ఒక లిపిలో రాసి ఉంటారు. అయితే ఫస్ట్ లైన్ లోనే మనకి ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక సింబల్, ఇట్లా మధ్యలో ఒక సింబల్ గాని అట్లా ఉంటది శాసనంలో. జనరల్ గా ఇక్కడ సూర్యుడు లేదంటే చంద్రుడు అట్లాంటి సింబల్స్ కొన్ని కనపడతాయి అన్నమాట. ఇవి ఆ రాజ లాంఛనం అంటే ఆ వంశానికి ఒక గుర్తు. అంటే ఈ గుర్తును చూస్తే అది శాతవాహన వంశానికి చెందిన శాసనం అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే రాజలాంఛనం అంటాము. ఆ రాజలాంఛనం శాతవాహన వంశానికి ఏది అని అంటే సూర్యుడు. ఏది రాజలాంఛనం? ఏది వీళ్ళది? సూర్యుడు. అండ్ ఈ శాతవాహన రాజుల్లో మనకి చాలా మంది రాజులు పరిపాలించడం జరిగింది కదా. శ్రీముఖుడితో మొదలు పెట్టే మూడో పులోమావి వరకు చాలా మంది రాజులు పరిపాలించడం జరిగింది. అయితే ఈ రాజులందరిలోకి గొప్పవాడైన రాజు ఎవరు అనంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎవరు గొప్పవాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన అందరికల్లా గొప్పవాడనమాట, గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ అందరిలోకి చివరి వాడెవరు అనంటే మూడో పులోమావి. అందరికన్నా చివరివాడు అంటే ఇతనితోటి ఇంకా శాతవాహన రాజవంశం అంతమైంది. ఈయన నెక్స్ట్ ఇక్ష్వాకు రాజవంశ స్థాపకుడి చేతిలో ఓడిపోవడంతో శ్రీశాంతమూలుడు అని ఉంటాడు, ఇక్ష్వాకు వంశ రాజ్య స్థాపకుడు. ఆ శ్రీశాంతమూలుడు మూడో పులోమావిని ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని అంతమొందించి తర్వాత ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ఆయన మొదలుపెట్టడం జరిగిందనమాట. సో శాతవాహన వంశంలో చిట్ట చివరి పాలకుడు ఎవరు అనంటే ఎవరు? మూడో పులోమావి. అండ్ శాతవాహన వంశం యొక్క అధికారిక మతం ఏది? వీళ్ళు ఫాలో అయినటువంటి మతం ఏది అనంటే బ్రాహ్మణ మతాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. బ్రాహ్మణ మతం ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే హిందూయిజం అని చెప్పి అనొచ్చు.
హిందూ మతం లేదంటే దీన్నే బ్రాహ్మణ మతం అంటాము. దాన్ని వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. ఓకే, క్లియరా? ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము. వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు. వీళ్ళ యొక్క మూల పురుషుడు శాతవాహనుడు. వీళ్ళ యొక్క రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. రాజధానులు ఇష్టానపురం, ధరణికోట. వీళ్ళ యొక్క అధికారిక భాష ప్రాకృతి. ప్రాకృతం. ఆ తర్వాత రాజ లాంఛనం ఏది? సూర్యుడు. గొప్పవాడైన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. చివరివాడు పులోమావి. మతం ఏది? బ్రాహ్మణ మతం. బ్రాహ్మణ మతం. రాజ లాంఛనం ఏంటి? సూర్యుడు. ఓకే. సో వీళ్లకు సమకాలీన రాజవంశం ఏది? శాతవాహనులతో పాటి శాతవాహనులకు పోటీగా వీళ్లకు ఇంకెవరికి ఎక్కువగా యుద్ధాలు అవి జరిగేది అంటే, ఇది మళ్ళీ మనకు రాజకీయ చరిత్రలో డెప్త్ గా చూద్దాము. బట్ ఈలోపు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రాజవంశం ఏది అని అంటే శకులు. ఎవరు? శక వంశం తోటి శాతవాహనులకు ఎక్కువగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. శక వంశం తోటి యుద్ధాలు ఎక్కువగా జరిగిండేది ఏ శాతవాహనులతోటి యుద్ధాలు ఎక్కువగా చేసిన రాజవంశం ఏది అని అంటే శక రాజవంశం అన్నమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఈ శకులలో మళ్ళీ ఈ శకులు రెండు రకాల వాళ్ళు. శకులలో రెండు రాజవంశాలు ఉన్నాయన్నమాట. ఏవేవి అని అంటే ఒక సెకండ్ చెప్తాను. శకుల్లో ఒకటి వచ్చేసి క్షహరాట వంశం అని చెప్పి ఒకటి ఉంది. క్షహరాట. ఇంకొకటి వచ్చేసి కర్దమాంక. క్షహరాట వంశము, ఇంకోటి కర్దమాంక వంశము. వీటిల్లో ఈ క్షహరాట వంశానికి చెందిన వాళ్ళతోటి శాతవాహనులకి ఎక్కువ యుద్ధాలు జరిగాయి. ఈ కర్దమాంక వంశం వాళ్ళు ఏంటి అని అంటే శాతవాహనులతోటి వీళ్ళు వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. క్షహరాట వంశం వాళ్ళతోటి యుద్ధాలు జరిగాయి. కర్దమాంక వంశం వాళ్ళతోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. శాతవాహనులకి వైవాహిక సంబంధాలు పెట్టుకొని వీళ్ళతో ఫ్రెండ్స్ గా ఉన్నారు, కానీ వీళ్ళతోటి యుద్ధాలు చేశారు. సో ఈ శకులలో మళ్ళీ రెండు వంశాలు అయితే, ఒక వంశంతో యుద్ధాలు, ఇంకో వంశంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఏంటి అంటే శాతవాహనుల యొక్క సమకాలీన రాజవంశం ఏది అని అంటే శకులు. వాటిల్లో క్షహరాట, కర్దమాంక వంశాలు ఉన్నాయి. ఓకేనా? క్లియరా? ఓకే మేడం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే శాతవాహన రాజులు పరిపాలిస్తున్న సమయంలో శాతవాహన సామ్రాజ్యాన్ని దర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని అడగచ్చు. ఎవరు? శాతవాహన రాజవంశం పరిపాలిస్తున్న సమయంలో శాతవాహన సామ్రాజ్యాన్ని వచ్చి చూసినటువంటి ఒక విదేశీ యాత్రికుడు ఎవరు అనంటే మెగస్తనీస్. ఎవరు? మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ ఇండికా అని ఒక బుక్ రాశాడు. ఐడియా ఉంది కదా? ఇది తెలుసా? ఇండికా. ఈ ఇండికా అనే బుక్ లో ఈ మెగస్తనీస్ శాతవాహనుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటి అని చెప్పి మనం ఆధారాల దగ్గర చూద్దాము. ఇక్కడ సాహిత్యం అని ఉంది కదా, ఈ సాహిత్యంలో వస్తుంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాము. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేది, శాతవాహనులు పరిపాలిస్తున్న సమయంలో సామ్రాజ్యాన్ని దర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని అంటే మెగస్తనీస్. ఆయన రాసిన బుక్ ఏది అంటే ఇండికా. క్లియర్? ఎస్.
సో ఇప్పుడు ఆ, వీళ్ళకు సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాలను గురించి డిస్కస్ చేద్దాము. సో మేడం ఫస్ట్ ఎస్ ఈ శకులు ఒకలే మేడం వీళ్ళ కాంటెంపరీ. అంటే ఇంకా ఉన్నారు, బట్ వీళ్ళతోటి ఎక్కువగా యుద్ధాలు జరిగాయి కాబట్టి మనం శకులు అని చెప్పుకోవడం జరిగింది. ఓకే మేడం. మనం రాజకీయ చరిత్ర వచ్చినప్పుడు మొత్తం డీటెయిల్ గా వస్తుంది. ఓకే ఓకే మేడం. ఇప్పుడు ఫస్ట్ మనము చారిత్రక ఆధారాలు చూద్దాం. ఈ శాతవాహనులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా తెలుస్తుంది, దానికి గల చారిత్రక ఆధారాలు ఏంటి అంటే, అసలు వీళ్ళ గురించి తెలియడానికి మనం ఎన్ని రకాల ఆధారాలు ఉన్నాయంటే, ఒకటి పురాణాలు శాతవాహనుల గురించి ఏం చెప్తున్నాయి. తర్వాత నాణాలు అంటే ఏంటి, ఆ టైం నాటి కాయిన్స్ కదా, అంటే శాతవాహనుల కాలం నాటి నాణాలు మనకు కొన్ని లభ్యమయ్యాయి. ఆ నాణాలను డీకోడ్ చేస్తే మనకు శాతవాహనులకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది అనేది మనం చూడొచ్చు. సో నాణాల ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అనేది ఇక్కడ చూస్తాం. అండ్ మూడోది వచ్చేసి శాతవాహనుల కాలం నాటి శాసనాలు. వాళ్ళు కొన్ని శాసనాలు వేసి ఉంటారు కదా, సో ఆ శాసనాల ద్వారా మనకు లభిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. అండ్ నాలుగోది వచ్చేసి సాహిత్యం. ఈ సాహిత్యంలో మళ్ళీ 2 రకాలుగా చదువుతాం దీన్ని. ఒకటి వచ్చేసి స్వదేశీ సాహిత్యం, రెండోది విదేశీ సాహిత్యం. శాతవాహనులను గురించి మన స్వదేశీయులు అంటే అప్పుడి శాతవాహన రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు రాసినది ఏది, వాటి ద్వారా వీళ్ళ గురించి ఏం తెలుస్తోంది అనేది ఇక్కడ. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విదేశీ యాత్రికుల ద్వారా తెలుస్తోంది అనేది ఇక్కడ. వాళ్ళ సాహిత్యంలో వీళ్ళ గురించి ఏం తెలిసింది అనేది ఇక్కడ. సో సాహిత్యంలో మళ్ళీ స్వదేశీ విదేశీ సాహిత్యం అని చెప్పి డివైడ్ చేసి చూస్తాం అన్నమాట. సో మొత్తం ఎన్ని రకాల చారిత్రక ఆధారాలు ఉన్నాయి వీళ్ళ గురించి తెలుసుకోవడానికి? 1 పురాణాలు, 2 నాణాలు, 3 చెప్పాలి శాసనాలు, 4 సాహిత్యం. సో ఇట్లా చూస్తూ వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి అనంటే పురాణాలు. ఒకవేళ ఏమన్నా స్పీడ్ గా చెప్తున్నా, మీకు ఇంకా స్లోగా కావాలి అనుకున్నా చెప్పేయండి, ఓకేనా? నేను నా ఫ్లోలో నేను చెప్తూ ఉంటాను, అది మీరే చెప్పగలగాలి కదా కరెక్ట్ గా. స్పీడ్ గా ఉందా, స్లోగా వెళ్తుందా? ఇంకా స్పీడ్ కావాలన్నా చెప్పండి, ఇంకా స్లో కావాలన్నా చెప్పండి. ఎక్కడ డౌట్ ఉన్నా మళ్ళీ అడగండి, ఓకేనా? ఓకే మేడం. ఈ స్పీడ్ ఓకేనా? ఓకే మేడం. ఇది మనకి ఏపీ హిస్టరీ. ఒక్క సెకండ్. సారీ, ఇప్పుడు కనపడుతుంది కదా? వాయిస్ వస్తుంది కదా? వస్తున్నాడు. ఎస్, పురాణాలు. పురాణాలకు సంబంధించి అంటే ఈ పురాణాలు అనేది వీళ్ళని గురించి చెప్పే ఆధారాలు ఎట్లా, ఏ పురాణాలు ఉన్నాయి, అసలు అవి ఏం చెప్తున్నాయి శాతవాహనుల గురించి అనేది ఫస్ట్ మనం చూద్దాము. మొత్తం మనకి పురాణాలు ఎన్ని ఉన్నాయి అనంటే అష్టాదశ పురాణాలు అంటాం. ఎన్ని? అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయన్నమాట. ఈ మొత్తం పురాణాలలో మనకి ఈ పురాణాలు అసలు ఆంధ్రులను గురించి ఏమంటున్నాయి అనంటే, పురాణాలు ఆంధ్రులను ఏమంటాయంటే మ్లేచ్చులు అని,
ఆంధ్ర భృత్యులు అని, ఆంధ్రులు, ఆంధ్ర జాతీయులు అనే పేరుతోటి మనల్ని పిలుస్తాయి. పురాణాలు మనల్ని ఏమని పిలుస్తాయి? మ్లేచ్చులు అని, ఆంధ్ర భృత్యులు అని, ఆంధ్రులు అని చెప్పి పేర్కొంటున్నాయి అన్నమాట. అండ్ వీటిల్లో మొత్తము 18 పురాణాలు ఉన్నాయన్నాం కదా. వీటిల్లో 18 పురాణాలలో ఏ పురాణాలు శాతవాహనులను గురించి పేర్కొన్నాయి అని అంటే, ఒకటి మత్స్య పురాణం, రెండోది విష్ణు పురాణం, మూడోది భవిష్య పురాణాలు. మత్స్య, విష్ణు, భవిష్య పురాణం ఈ 3 పురాణాలు శాతవాహనులను గురించి చెప్పడం జరిగింది. సో ఏమని చెప్పాయి అనంటే, ఈ 3 పురాణాలు కూడా మొత్తము శాతవాహన రాజులు 30 మంది అని చెప్పడం జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. పురాణాల ప్రకారం శాతవాహన రాజులు ఎంతమంది అని అడిగారు. ఎంతమంది? 30 మంది. 30 మంది. 30 మంది. పురాణాలు ఏమని చెప్తున్నాయంటే 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది అని చెప్తున్నాయి. ఎన్నేళ్ళు పరిపాలించారు? 456. 456 సంవత్సరాలు. ఇది ఏ పురాణం ప్రకారము అంటే మత్స్య పురాణం ప్రకారం. ఏ పురాణము? మత్స్య పురాణం ప్రకారము 30 మంది రాజులు ఉన్నారు. వాళ్ళు 456 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది అని చెప్పి మత్స్య పురాణం చెప్తోంది. అయితే మళ్ళీ ఇంకొక పురాణం, ఇవి మత్స్య, విష్ణు, భవిష్య కాకుండా వాయు పురాణం కూడా ఉంది. ఈ వాయు పురాణం కూడా శాతవాహనుల గురించి చెప్పింది. అయితే ఏమని చెప్పింది అంటే, మొత్తం 17 మంది మాత్రమే ఉన్నారు వీళ్ళు రాజులు, అండ్ వీళ్ళు కేవలం 272 సంవత్సరాలే పరిపాలించడం జరిగింది అని చెప్పింది. కాకపోతే ఇది అంత రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కాదు. సో వాయు పురాణంది మనం వదిలేస్తే మనం కన్సిడర్ చేసే ఆధారం ఏది అని అంటే మత్స్య పురాణమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మత్స్య పురాణం ఏమని చెప్తోంది అంటే 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలించారు అని చెప్తోంది కదా. ఇది కేవలం ఇట్లా నెంబర్ చెప్పడమే కాకుండా మత్స్య పురాణము శాతవాహనులకు సంబంధించిన వంశ వృక్షాన్ని పేర్కొనడం జరిగింది. దేని గురించి చెప్పింది మత్స్య పురాణం? వంశవృక్షం. వంశవృక్షం అంటే ఐడియా ఉంది కదా. ఫ్యామిలీ ట్రీ అంటాం చూడండి. ఎవరి పిల్లలు ఎవరు, ఎవరి కొడుకు ఎవరు, ఇట్లా ఉంటది. ఇక్కడ ఉంది కదా, ఇతను మూల పురుషుడు అనుకోండి, ఈయన శాతవాహనుడు. సో ఆయనకు ఒక 3 పిల్లలు, ఆ తర్వాత వాళ్ళకు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు. వాళ్ళలో ఇక్కడ ఒకరు శ్రీముఖుడు తర్వాత ఎవరు, కన్హుడు. అట్లా మొత్తం ఆ వంశ వృక్షం అంతా మనకి ఏ పురాణం ద్వారా తెలుస్తుంది? వంశ వృక్షాన్ని గురించి తెలిపే పురాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఏ పురాణం అంటే మత్స్య పురాణము. మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. ఎన్నేళ్ల పాటు పరిపాలించారు? 456 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగిందనమాట. అండ్ పురాణాలే కాకుండా మనకి బ్రాహ్మణాలు అని ఉన్నాయి కదా. మనకి వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఇవి 4 వైదిక సాహిత్యం కిందకి వస్తాయి కదా. వేదాలు, ఎన్ని వేదాలు? 4 వేదాలు. తర్వాత ఈ వేదాల మీద రాసిన భాష్యం లాగా ఇవి ఉపనిషత్తులు. తర్వాత బ్రాహ్మణాలు, తర్వాత ఆరణ్యకాలు అని అంటాం. సో ఒక్కొక్క వేదానికి కొన్ని బ్రాహ్మణాలు ఉంటాయన్నమాట. అట్లాంటి బ్రాహ్మణాలలో ఋగ్వేదానికి చెందిన ఒక బ్రాహ్మణమే ఐతరేయ బ్రాహ్మణం. ఏ బ్రాహ్మణము? ఐతరేయ బ్రాహ్మణం. ఈ ఐతరేయ బ్రాహ్మణంలోను
తర్వాత వ్యాసుడు రాసినటువంటి మహాభారతంలోను ఆంధ్రులను గురించిన ప్రస్తావన ఉంది. ఎవరికి సంబంధించిన ప్రస్తావన ఉంది? వ్యాసుడు రాసి వ్యాసుడు రాసిన జైమిని భారతం, జై సంహిత భారతం. వ్యాసుడు రాసిండేది మహాభారతం. వేదవ్యాసుడు రాసిండేది మహాభారతం. ఈ మహాభారతానికి గల ఇంకొక పేరే జయ సంహిత. ఏం పేరు దాని పేరు? జయ సంహిత. జయ సంహిత. వ్యాసుడు రాసిన మహాభారతం లేదా జయ సంహితలోను, తర్వాత ఐతరేయ బ్రాహ్మణంలోను, తర్వాత మత్స్య పురాణము, తర్వాత విష్ణు పురాణము, తర్వాత భవిష్య పురాణాల్లోనూ శాతవాహనులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అయితే వాటిల్లో మత్స్య పురాణం ప్రకారము మొత్తం శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. ఎన్నేళ్ల పాటు పరిపాలించారు? 456. శాతవాహన రాజవంశం యొక్క వంశవృక్షాన్ని పేర్కొన్నటువంటి పురాణం ఏది? నేను రిపీటెడ్ గా అడుగుతున్నాను, ఎందుకంటే మొత్తం మనకి ఇది ఫ్యాక్ట్స్ గానే ఉంటుంది, కానీ అత్యంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. అండ్ మనం ఎన్నిసార్లు మనం ఇట్లా అనుకుంటూ రివిజన్ చేసుకుంటే మీకు అంత మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా? సో అది. అండ్ తర్వాత ఐతరేయ బ్రాహ్మణంలో మరియు మహాభారతంలో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రుల గురించి. ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించిండేది? ఋగ్వేదానికి సంబంధించింది. మహాభారతం రచించింది ఎవరు? వ్యాసుడు. మహాభారతానికి గల ఇంకొక పేరేంటి? జయ సంహిత. ఈ మహాభారతంలో ఆంధ్రులను గురించి ఏమని మెన్షన్ చేయడం జరిగింది అని అంటే బనవాసి అని. ఏమని? బనవాసి. బనవాసి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. బనవాసి లేదంటే దీన్నే వనవాసి అని కూడా అంటారు. ఓకే, సో ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరి గురించి? ఆంధ్రులను గురించి. ఓకేనా? సో ఇది పురాణాల ప్రకారం శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు. మత్స్య పురాణం ఏం చెప్తోంది? ఎంతమంది రాజులు, ఎన్నేళ్లు, వాళ్ళకి సంబంధించిన వంశవృక్షాన్ని చెప్తోంది. ఐతరేయ బ్రాహ్మణము మరియు మహాభారతంలో కూడా శాతవాహనులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మహాభారతంలో ఆంధ్రులను గురించి ఏమన్నారు అనంటే, మహాభారతంలో ఒక యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధం పేరేంటి చెప్పండి? కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు కొట్లాడుకున్నారు? ఎవరెవరికి మధ్య యుద్ధం అది? కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో మొత్తము రకరకాలుగా డివైడ్ అయిపోయారు కదా. కొంతమంది కౌరవులకు సపోర్ట్ గా, కొంతమంది పాండవులకు సపోర్ట్ గా. అయితే ఈ ఆంధ్రులు కౌరవులకు సపోర్ట్ గా వెళ్ళారు అని చెప్పి మనకి మహాభారతంలో ఉందన్నమాట. ఓకేనా? ఎవరికి సపోర్ట్ గా వెళ్ళారు? కౌరవులకి. మనల్ని అందకులు అని కూడా అంటారు. ఏమంటారు? అందకులు. అందక సామ్రాజ్యం, అందకులు అని అంటారు. ఈ అందకుల నుంచే అంధ అని, ఈ అందనే తర్వాత ఆంధ్ర అయింది. అందకులు అని మహాభారతంలో ఉందా? మహాభారతంలోనే ఉంది అందకులు అని. అందకులు ఎవరి వైపు ఉన్నారు అంటే కౌరవుల వైపు ఉన్నారు అని చెప్పి ఉంది. ఓకే మేడం. నెక్స్ట్ ఇప్పుడు రెండో ఆధారం గురించి వద్దాం. రెండో ఆధారాలు ఏంటి మనకు తెలిసినవి అని అంటే నాణాలు. ఓకేనా? నాణాలు. ఈ నాణాలను గురించి చదవడాన్ని ఏమంటాం మనము? న్యూమిస్మాటిక్స్ అంటాం. ఏమంటాము? న్యూమిస్మాటిక్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇదేం అక్కర్లేదు, నేను జస్ట్ మీకు చెప్తున్నా. సో ఈ న్యూమిస్మాటిక్స్ ద్వారా మనకి పాత నాణాలు ఏవైనా లభ్యమైతే వాటిని గురించి స్టడీ చేసి ఆ నాణాలు అసలు ఎవరి కాలంవి, అది ఏ రకమైన లోహంతో తయారు చేసిండేది, దాని మీద ఉన్నటువంటి సింబల్స్ కానీ, దాని మీద ఉన్నటువంటి లిపిని కానీ, వాటినన్నిటినీ చదివి ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి మనం ఒక ఐడియాకి వస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లా శాతవాహనుల సామ్రాజ్యం ఉన్నట్టు విస్తరించినటువంటి ప్రాంతాల్లో లభ్యమైన నాణాలను చూసి
వాటిని పరీక్ష చేసి అవి ఈ క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 2 నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు రూల్ చేసిన ఆ టైం నాటి నాణాలు అని చెప్పి తేలితే మనకు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, అవి శాతవాహన నాణాలు అని చెప్పి తెలిసినట్టే కదా. ఆ కాలం నాటి నాణాలు అంటే అవి శాతవాహనులు ఇష్యూ చేసినటువంటి నాణాలే అయి ఉంటాయి, అవునా కాదా? సో వాటిని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంకా మిగతా విషయాలు అన్ని తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు కదా. Yes, madam. సో ఇప్పుడు శాతవాహనుల కాలంలో ఎన్ని రకాల నాణాలు ఉన్నాయి అని అంటే సువర్ణ నాణాలు అంటే గోల్డ్ కాయిన్స్. నెక్స్ట్ వచ్చేసి కర్షాపణ అంటాం. కర్షాపణ అంటే వెండి. తర్వాత పొటిన్ అని చెప్పి ఒక రకమైన నాణం అన్నమాట. పొటిన్ అంటే ఏంటంటే ఒక లోహ మిశ్రమం అన్నమాట. ఇది ఏవే లోహాలను కలిపి చేస్తారు? పొటిన్ అంటే రాగి మరియు తగరం, ఈ రెండింటిని కలిపి చేసే నాణాన్ని ఏమంటాము? పొటిన్ అని అంటారు. తర్వాత రోమన్ దేశానికి చెందినటువంటి నాణాలు కూడా శాతవాహనుల కాలం నాటికి సంబంధించినవి మనకి లభ్యం అవ్వడం జరిగింది. సో ఎన్ని రకాల నాణాలు ఉన్నాయి వీళ్ళ కాలంలో? సువర్ణ నాణాలు, తర్వాత కర్షాపణాలు, తర్వాత పొటిన్, తర్వాత రోమన్ నాణాలు మళ్ళీ ఏ రకమైనవి అని అంటే బంగారు ఉన్నాయి, తర్వాత వెండివి కూడా ఉన్నాయి. ఒక్క సెకండ్. సారీ, సో ఒక్కసారి చెప్పండి, నాణాలు ఏమేమి రకాలు ఉన్నాయి? సువర్ణ నాణ్యం, ఉమ్, కర్షాపణ, ఉమ్, పొటిన్, ఉమ్. రోమన్ నాణ్యం. రోమన్ నాణాల్లో మళ్ళీ బంగారు ఉన్నాయి, తర్వాత వెండి నాణాలు ఉన్నాయి. 2 రకాల నాణాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఈ నాణాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూద్దాం. మనకి ఏమేం తెలుస్తోంది ఈ నాణాలకు సంబంధించి అని అంటే, ఒక్క సెకండ్. ఇవి ఎక్కడెక్కడ దొరికాయి అనేది ఫస్ట్ చూడాలి మనం. ఎక్కడెక్కడ దొరికాయి మనకి అని అంటే శ్రీకాకుళంలో దొరికాయి. శాలిహుండం అనే చోట దొరికాయి అనమాట. ఈ శాలిహుండం ఎక్కడుంది అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి శ్రీకాకుళం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఉంది శాలిహుండం అనే ప్లేస్. అక్కడ దొరికాయి. తర్వాత వినుకొండలో దొరికాయి. వినుకొండ అని ఉంది కదా ఒంగోలు దగ్గర, గుంటూరు ఒంగోలు అక్కడ వస్తుంది చూడండి వినుకొండ, అక్కడ దొరికాయి. తర్వాత నాగార్జున కొండలో దొరికాయి. తర్వాత కొండాపూర్ అని ఉంది మనకి మెదక్ జిల్లా, తెలంగాణలో మెదక్ జిల్లా ఉంది కదా, అక్కడ కొండాపూర్ అని ఉంది. సో ఆ కొండాపూర్ లో దొరికాయి. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అత్తిరాల, కడప జిల్లాలోని అత్తిరాలలో శాతవాహన సామ్రాజ్యం నాటి కాలం నాటి నాణాలు చాలా లభ్యమయ్యాయి అత్తిరాలలో. అయితే శ్రీకాకుళం దగ్గర శాలిహుండంలో గాని, వినుకొండలో గాని, నాగార్జున కొండలో గాని మామూలుగా కాయిన్స్ దొరికాయి, నాణాలు దొరికాయి అన్నమాట. అయితే కొండాపూర్ అత్తిరాల స్పెషాలిటీ ఏంటి అని అంటే మెదక్ జిల్లాలోని కొండాపూర్లో ఏకంగా ఒక టంకశాల బయటపడింది. టంకశాల అంటే ఏంటి? ఈ నాణాలను ముద్రణ చేసే ప్లేస్. దాన్ని మనం మింట్ అంటాం కదా ఇంగ్లీష్ లో. కాయిన్స్ ని ప్రింట్ చేస్తారే, మింట్ తయారు చేసే ప్లేస్ ఉంటది కదా, దాన్ని ఏమంటామంటే తెలుగులో ఏమంటాము? టంకశాల అంటాం అనమాట. సో ఈ టంకశాల ఎక్కడ? ఈ శాతవాహనుల కాలం నాటి టంకశాల ఏ ఊర్లో బయటపడడం జరిగింది? ఏ ఊర్లో బయటపడింది చెప్పాలి? కొండాపూర్ మేడం. కొండాపూర్ లో బయటపడడం జరిగింది అనమాట. అండ్
కడప జిల్లాలోని అత్తిరాల స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ విపరీతంగా రోమన్ నాణాలు బయటపడడం జరిగింది. రోమన్ బంగారు నాణాలు బయటపడడం జరిగింది. శాతవాహనుల కాలానికి చెందిన రోమన్ నాణాలు బయటపడ్డాయి. దొరికినవి శాతవాహనులవి కాదు. ఎవరివి దొరికాయి? రోమన్లవి. ఓకే, అంటే రోమ్ దేశానికి చెందినటువంటి నాణాలు దొరికాయి. కానీ దొరికింది ఎక్కడ? ఎవరి టైంవి? ఎవరి టైంలో దొరికాయి? శాతవాహనులు శాతవాహన పీరియడ్. శాతవాహనుల టైంకి సంబంధించినటువంటి రోమన్ నాణాలు అన్నమాట అవి. అంటే దాన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతోంది? ఈ పాయింట్ ని బట్టి చెప్పండి, ఒకసారి ట్రై చేయండి. విదేశీ వ్యాపారం జరిగింది అనుకోవచ్చు మేడం. ఆ శాతవాహనులు ఈ రోమ్ తోటి విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ట్రేడ్, విదేశీ వ్యాపారము విపరీతంగా చేసేవాళ్ళు. దాంట్లో ఒక విదేశీ వ్యాపార అతి ముఖ్యమైన కేంద్రమే ఈ కడప జిల్లాలోని అత్తిరాల అని చెప్పచ్చు. అంతేనా? వాణిజ్య కేంద్రం అవ్వచ్చు మేడం. మేడం. వాణిజ్య కేంద్రం, విదేశీ వాణిజ్య కేంద్రం ఏది అని అంటే కడప జిల్లాలోని అత్తిరాల. ఎందుకు మనకు ఆ విషయం ఎట్లా తెలుస్తోంది అంటే అక్కడ దొరికినటువంటి ఈ రోమన్ బంగారు నాణాలను బట్టి మనకి అర్థమవుతోంది. అంతేనా? Yes, madam. తాళిహుండము, వినుకొండ, నాగార్జున కొండలో నాణాలు దొరికాయి. అత్తిరాలలో వచ్చేసి రోమన్ బంగారు నాణాలు దొరికాయి. సో ఇది ఒక విదేశీ వాణిజ్య కేంద్రం ఆ కాలం నాటిది అని చెప్పొచ్చు. తర్వాత మెదక్ జిల్లాలోని కొండాపూర్లో ఏం బయటపడింది? టంకశాల బయటపడడం జరిగిందనమాట. సో ఇది వీళ్ళకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒక్క సెకండ్. నెక్స్ట్ ఈ వీళ్ళ కాలం నాటి బయటపడిన నాణాల మీద ఉన్నటువంటి గుర్తులేంటి? ఏం గుర్తులున్నాయి అని అంటే ఎద్దు, ఏనుగు, గుర్రము, సింహము, స్వస్తిక్, తర్వాత ఉజ్జయిని తోరణం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఉజ్జయిని తోరణము, తర్వాత ఓడా తెరచాప గుర్తులు, ఇట్లాంటి కొన్ని గుర్తులు ఉన్నటువంటి నాణాలు మనకు దొరికాయి. దొరికినటువంటి నాణాల మీద ఏం గుర్తులున్నాయి అంటే ఏం గుర్తులున్నాయి? ఎద్దు, ఏనుగు, గుర్రము, సింహము, స్వస్తిక్, తర్వాత ఉజ్జయిని తోరణం. ఉజ్జయిని తోరణం అంటే ఏంటంటే ఉజ్జయిని నగరం ఉంది కదా, ఉజ్జయిని, ఆ ఉజ్జయిని నగరానికి ఎంట్రన్స్ మనకి కాకతీయ కళాతోరణం అని చెప్పి అట్లా అంటారు చూడండి, అట్లా ఉజ్జయిని సిటీకి ఎంట్రన్స్ లాగా ఉన్నటువంటి ఒక తోరణం లాగా ఉండే ఒక సింబల్ అన్నమాట. సో అది. తర్వాత ఓడ తెరచాప అంటామే, బోట్లకు ఉంటాయి చూడండి తెరచాపలు. సో ఆ ఓడ తెరచాప గుర్తున్నటువంటి నాణాలు మనకు దొరకడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి అని అంటే ఇక్కడ ఈ ఉజ్జయిని తోరణం అనే నాణాలను మనము అది ఏ కాలం నాటివి అని చెప్పి మనం స్టడీ చేస్తే మనకు తెలిసిండేది. ఈ ఉజ్జయిని తోరణం గల గుర్తు వేయించినవి ఎవరు అని అంటే శాతకర్ణి 1. ఎవరు? శాతకర్ణి 1. మొదటి శాతకర్ణి టైం నుంచి ఉజ్జయిని గుర్తుగల నాణాలు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏమని తెలుస్తోంది? ఉజ్జయిని నగరాన్ని మొదటి శాతకర్ణి గెలుచుకున్నాడు. ఆ గెలుపుకు గుర్తుగా ఆయన తన నాణాల మీద ఉజ్జయిని తోరణాన్ని వేయించడం మొదలు పెట్టాడు అని చెప్పి తెలుస్తోంది. అర్థమైతోందా? ఓకే మేడం. సో నాణాలు అనేది ఆధారాలుగా ఎలా పనికొస్తాయి అనేది ఇప్పుడు తెలిసింది కదా మనకి. అండ్ ఇంకోటి, ఓడా అండ్ తెరచాప సింబల్ ఉన్నటువంటి గుర్తులు వేయించినటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఏం పేరు? యజ్ఞశ్రీ శాతకర్ణి అన్నమాట. సో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి టైం నుంచి ఓడా తెరచాప గుర్తులు ఉన్నటువంటి నాణాలు దొరికాయి అని అంటే ఈయన విదేశీ వ్యాపారానికి ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కి ఇది గుర్తు. అర్థమైందా? విదేశీ వ్యాపారం అంటే అప్పుడు త్రూ ఇట్లా సముద్రం ద్వారా జరగాల్సిందే కదా.
సో వాటికి ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కి గుర్తుగా ఆయన కాలం నాటి కాయిన్స్ మీద, ఆ నాణాల మీద ఏం గుర్తుంది? ఓడా తెరచాప. ఓడా తెరచాప గల గుర్తులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి ఇంకొక పాయింట్ నాణాలదే ఏంటంటే, మొత్తం శాతవాహన రాజులందరిలోకి అత్యంత ఎక్కువ సంఖ్యలో నాణాలను ముద్రించిన రాజు ఎవరు అన్నా కూడా యజ్ఞశ్రీ శాతకర్ణే. ఓకే, ఎక్కువ సంఖ్యలో నాణాలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి అన్నమాట. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అనంటే, ఈ శాతవాహన రాజులు వాళ్ళ నాణాల పైన ఆ రాజు పేరును, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని బిరుదులను, కొన్ని సార్లు వాళ్ళ తండ్రి పేరును కూడా ముద్రించారు. ఓకే, ఏమేమి ముద్రించే వాళ్ళు? వాళ్ళ యొక్క పేరు, లేదంటే వాళ్ళ యొక్క బిరుదులు, లేదంటే వాళ్ళ యొక్క తండ్రి పేరును కూడా ముద్రించేవాళ్ళు. ఓకే, మనకి వాళ్ళ యొక్క పేరు అన్నామే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక నాణం మీద మనకి ఏం దొరికింది అంటే సిరి చిముక శాత అని లభించింది. ఏం లభించింది? ఏమని రాసింది ఆ నాణం మీద? సిరి చిముక సిరి చిముక శాత అని చెప్పి లభించింది అనమాట. సిరి చిముక శాత అంటే సింపుల్ గా చెప్పాలంటే దాని పేరు శ్రీముఖ శాత. సిరి అంటే స్త్రీ, స్త్రీకి ప్రాకృత ఫామే సిరి. శ్రీముఖ అంటే సిరి చిముక అని ఉంది. ఇది ప్రాకృతం, ఇది సంస్కృతం. శ్రీముఖ అనేది సంస్కృతము, సిరి చిముక అనేది ప్రాకృతం. శ్రీముఖ శాతవాహనుడు అనాల్సిన దగ్గర వాళ్ళు ఏమంటున్నారు? సిరి చిముక శాతవాహనుడు అని అంటున్నారు. ఈ మాట మనకి ఒక నాణం మీద లభించిందనమాట. సో దీన్ని బట్టి మనకు రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి ఏంటి అనంటే, శాతవాహనులు వాళ్ళ యొక్క పేర్లను నాణాల మీద వేసుకుంటారు అనేది ఒక విషయం తెలుస్తుంది. అంతేనా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. అండ్ రెండో విషయం ఏం తెలుస్తుంది? శాతవాహనులు యొక్క భాష ప్రాకృతం అని చెప్పి తెలుస్తోంది కదా? అంతే మేడం. అంతేనా? అంతే మేడం. సో రెండు విషయాలు మనకి వీళ్ళకి సంబంధించి తెలుస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి వాళ్ళు వాళ్ళ పేరు నేర్చుకుంటారు, రెండోది వచ్చేసి వాళ్ళ యొక్క భాష ప్రాకృతం. సో ఈ రెండు విషయాలు తెలుస్తున్నాయి మనకి. ఒకసారి మళ్ళీ చెప్పండి ఫస్ట్ నుంచి, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏంటి? పురాణాలు, మత్స్య పురాణం. మొత్తం ఎన్ని ఆధారాలు ఉన్నాయి? పురాణాలు, కాయిన్స్, నాణ్యాలు, ఐతరేయ బ్రాహ్మణం, పురాణాలు, నాణ్యాలు, తర్వాత శాసనాలు, శాసనాలు, తర్వాత సాహిత్యం. ఓకే, వాటిల్లో పురాణాలు ఎన్ని పురాణాలు ఉన్నాయి మొత్తంగా? 18 పురాణాలు. 18 పురాణాల్లో శాతవాహనులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పురాణాలు ఏవి? 3 మేడం. మత్స్య ఉమ్, పురాణం, విష్ణు ఉమ్, పురాణం, ఉమ్, భవిష్య పురాణం. వాటిల్లో శాతవాహన వంశవృక్షాన్ని గురించి చెప్పినటువంటి పురాణం ఏది? వాయు పురాణం. మత్స్య పురాణం. మత్స్య పురాణం. మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారనింది మత్స్య పురాణం? 30 మంది. ఎన్నేళ్లు పరిపాలించారనింది? 456 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పరిపాలించారు అని చెప్పి మత్స్య పురాణంలో ఉంది. ఓకే, అయితే ఆంధ్రులను గురించి పేర్కొన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది? ఋగ్వేదం. వ్యాసుడు రాసిన మహాభారతానికి గల ఇంకో పేరేంటి? దీంట్లో వ్యాసుడు ఆంధ్రులను ఏమని పేర్కొనడం జరిగింది? వనవాసి అని, అంధకులు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే వీళ్ళు ఎవరి వైపు ఉన్నారు కురుక్షేత్ర యుద్ధంలో? కౌరవుల వైపు ఉన్నారనమాట.
ఓకే, నెక్స్ట్ నాణాలు. మొత్తము శాతవాహనుల కాలంలో ఎన్ని రకాల నాణాలను మనం చూసాము? 4 రకాలు మేడం. ఏవేవి? సువర్ణం, సువర్ణం, కర్షాపనాలు, పక్షపణ, 14 14 రోమన్ నాణాలు మేడం. రోమన్ నాణాలు. సువర్ణ అవును. నాణాలు అంటే ఏం కాయిన్స్? గోల్డ్ మేడం. గోల్డ్. కర్షాపణ అంటే వెండి, వెండి. 14 అంటే రాగి మరియు రాగి తగరం. మరియు తగరం. తగరం. ఆ, రోమన్ నాణాలు ఏ రకమైన నాణాలు ఉన్నాయి రోమన్వి? బంగారం, వెండి. బంగారువి, వెండివి. సరే, అయితే ఈ శాతవాహనుల కాలం నాటి ఈ నాణాలు లభించినటువంటి ప్లేసెస్ ఏవి? తాలిగుండం, శ్రీకాకుళం మేడం. శాలిహుండం ఎక్కడుంది అది? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఇంకా అత్తిరాలు, కడప కడప. కడప అత్తిరాల. నేను మామూలుగా కాయిన్స్ అడుగుతున్నా. కాయిన్స్ వినుకొండ మేడం. వినుకొండ. ఓకే, ఇంకా నాగార్జున కొండ మేడం. నాగార్జునకొండ. ఓకే, శాలిహుండము, వినుకొండ, నాగార్జునకొండ. ఓకే, శాతవాహనుల కాలం నాటి టంకశాల ఎక్కడ బయటపడింది? కొండాపూర్. మెదక్. కొండాపూర్. కొండాపూర్ ఎక్కడుంది? మెదక్లో ఉంది మెదక్. మేడం. శాతవాహనుల కాలం నాటి రోమన్ వ్యాపారాన్ని గురించి తెలిపే నాణాలు బయటపడిన ప్రదేశం ఏది? అత్తిరాల. ఓకే, అక్కడ రోమన్ బంగారు నాణాలు బయటపడడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే క్రింద వాటిల్లో శాతవాహన నాణాల పైన లేని గుర్తు ఏది అని అడగచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న గుర్తులలోటివి ఒకటి కాకుండా లేని గుర్తు ఏదన్నా ఒకటి ఇచ్చి చెప్పచ్చు. సో ఒకసారి చెప్పండి ఏమేమి గుర్తులు ఉన్నాయి అని. ఎద్దు, ఏనుగు, ఏనుగు, గుర్రం, సింహం, ఉజ్జాయిని తోరణం, ఉజ్జయిని తోరణం, స్వస్తిక్, తెరచాప, ఓడ మరియు తెరచాప. సరే, ఉజ్జయిని తోరణం గల గుర్తు గల నాణాలు ఎవరి టైంలో ఇష్యూ చేయబడ్డాయి? శాతకర్ణి నుంచి. తర్వాత ఓడ మరియు తెరచాప శాతవాహన రాజవంశంలోనే అత్యంత ఎక్కువగా నాణాలను ముద్రించినటువంటి రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజవంశం నాటి నాణాల మీద పేర్లు గాని లేదంటే వాళ్ళ యొక్క బిరుదులు గాని ఎప్పుడు లిఖించి లేవు. కరెక్టా తప్ప? తప్పు. ఎందుకు? మనకు దొరికినటువంటి ఒక నాణం మీద ఏమనుంది? సిరిచిముక శాత అనుంది. సిరిచిముక శాత అనే దాన్ని బట్టి మనకి ఏమని తెలుస్తోంది? ఆ నాణాన్ని బట్టి ప్రాకృత భాష, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్స్ రాసుకునేవారు. వాళ్ళ పేర్లు రాసుకుంటారు అని ఒకటి తెలిసింది. రెండోది ఏంటి? వాళ్ళ భాష ప్రాకృతం. వాళ్ళ భాష ప్రాకృత భాష అని చెప్పి మనకి కన్ఫర్మ్ అవుతుంది. అంతేనా కాదా? సో ఇది నాణాలు. ఇప్పుడు మనకు ఆధారాలలో 4 రకాల ఆధారాలు చూసాం. ఒకటి వచ్చి పురాణాలు, రెండోది వచ్చి నాణాలు, మూడోది వచ్చి శాసనాలు, నాలుగోది వచ్చి సాహిత్యం. వాటిల్లో రెండు రకాల ఆధారాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడో ఆధారం ఏది? శాసనాలు. శాసనాలు వెరీ 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 ఇంపార్టెంట్. వీటి గురించి చూద్దాం మనము. ఈ శాసనాల దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ మనకి ఆంధ్రులను గురించి తెలిపే శాసనాలు ఏవి? శాసనాలను గురించి చదివేదాన్ని ఏమంటాము? ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తాం. ఏమంటాము? ఏమని పిలుస్తాము? ఎపిగ్రఫీ. కాయిన్స్ ని గురించి చదివేదాన్ని న్యూమిస్మాటిక్స్ అని చెప్పాను ఇందాక కదా. సో అట్లా శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాము అంటే ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తాం అనమాట. సరే, అయితే ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని చూద్దాం. మొత్తం మనకి ఈ శాసనాలు అని అంటున్నామే, అసలు భారతదేశంలోనే శాసనాలు వేయడము అనేది మొదలు పెట్టినటువంటి రాజు ఎవరు? శాసనాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? అశోకుడు.
సో మొత్తం ఇండియాలోనే ఫస్ట్ శాసనం వేయించిన రాజు ఎవరు అని అంటే అశోకుడు. ఓకే, ఎందులో ఫస్ట్ వేయించిన రాజు? భారతదేశ రాజులు. భారతదేశ రాజులందరిలోకి శాసనం వేయించిన మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే ఎవరు? అశోకుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అడుగుతాను చూడండి, ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనం వేయించిన రాజు ఎవరు అని అంటే? ఆంధ్రదేశంలో, భారతదేశంలో ఎవరు అని అంటే అశోకుడు అని అన్నాం. మరి ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనం వేయించిన రాజు ఎవరు అంటే అప్పుడేమనాలి? అప్పుడు కూడా అశోకుడే. మరి అర్థమవుతుందా మీకు? భారతదేశంలో మొట్టమొదటిగా వేయించింది అన్నా అశోకుడే, ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాన్ని వేయించింది ఎవరు అన్నా కూడా అశోకుడే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆంధ్రదేశంలో శాసనాన్ని వేయించిన తొలి ఆంధ్ర రాజులు ఎవరు అని అంటే? శాతవాహనంలో ఎవరో ఒక రాజు అయి ఉండాలి. శాతవాహనులు. అర్థమవుతుందా? ఇప్పుడు మొత్తం భారతదేశంలో అశోకుడు, ఆంధ్రాలో ఫస్ట్ వేయించిన రాజు ఎవరు అంటే అశోకుడే. ఎందుకంటే ఆయన ఆంధ్రుడా కాదా అన్నది పాయింట్ కాదు, ఇక్కడ పాయింట్ ఏంటి, ఆంధ్రాలో వేయించిండేది ఎవరు అంటే అశోకుడే. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాము, ఆంధ్రాలో శాసనాన్ని వేయించిన ఆంధ్ర రాజు ఎవరు అని అడుగుతున్నాం కదా. అంటే ఆంధ్రాలో వేయించిండాలి, అతను ఆంధ్ర రాజు అయి ఉండాలి. అట్లా రెండు కండిషన్లు మీట్ అయ్యేది ఎవరికి అని అంటే శాతవాహన వంశానికి చెందిన రాజులు. వాళ్ళల్లో ఫస్ట్ వాడు ఎవరు అని అంటే కృష్ణవర్మ. ఏం పేరు? కృష్ణవర్మ. లేదంటే ఇతన్నే కన్హుడు లేదంటే కృష్ణుడు అని అంటారు. కన్హుడు లేదా కృష్ణుడు. కృష్ణవర్ణం కాదులేండి, కృష్ణుడు అంతే. కన్హుడు లేదా కృష్ణుడు. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారు ఒకసారి? చెప్పండి మేడం. భారతదేశంలో మొట్టమొదటిగా శాసనం వేయించిండేది ఎవరు? అశోకుడు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాన్ని వేయించిండేది ఎవరు? అశోకుడే. ఆంధ్రదేశంలో మొట్టమొదటగా శాసనాన్ని వేయించిన ఆంధ్ర రాజ్య వంశం ఏది? శాతవాహనులు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాన్ని వేయించిన ఆంధ్ర రాజు ఎవరు? ఎవరు? కన్హుడు లేదంటే కృష్ణుడు. ఓకేనా? అయితే ఈ శాతవాహన శాసనాల మీద ఉన్నటువంటి భాష ఏది? ప్రాకృత భాష. అండ్ ఈ శాతవాహన శాసనాలను గురించి అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తి పేరేంటి అని అంటే బుక్లర్. ఏం పేరు? మేడం అశోకుడు ఇచ్చిన కూడా ప్రాకృతమే మేడం. అశోకుడు ఇచ్చిన కూడా ప్రాకృతమే. ఇవి రెండు, ఎర్రగుడి రాజుల మందగిరి శాసనము, అశోకుడి 13వ శిలాశాసనం, ఇవి రెండు అశోకుడికి సంబంధించినవి. ఆ భాషలు కూడా ప్రాకృతమే. ఎర్రగుడి వచ్చేసి మనకి కర్నూలు జిల్లా దగ్గరలో ఉంటుంది. ఇవి మనకి దేని గురించి చెప్తాయి అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చేసి గురు శిష్య సంబంధం గురించి చెప్తుంది ఈ శాసనం. దేని గురించి? గురు శిష్యుల సంబంధాన్ని గురించి చెప్తుంది ఈ శాసనం. అండ్ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ శాసనాలను బట్టి 13వ శిలాశాసనము, తర్వాత ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలను బట్టి మనకి ఏం తెలుస్తోంది అని అంటే, ఒకప్పుడు ఆంధ్రదేశం కూడా ఎవరి పరిపాలనలో ఉండింది అని చెప్పి తెలుస్తుంది? మౌర్యుల పరిపాలనలో ఉండినాము. సో మౌర్యుల పరిపాలనలో శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్న కాలంలో మన ఆంధ్రదేశంలో అశోకుడు చక్రవర్తి వేయించిన శాసనాలు ఎర్రగుడి రాజుల మందగిరి మరియు 13వ శిలాశాసనం అని చెప్పి తెలుస్తోంది. ఓకేనా? అంతేనా కాదా? అంతే మేడం.
క్లియరా? ఎస్ మేడం. అండ్ వీళ్ళ శాసనాలను గురించి అధ్యయనం చేసిన వ్యక్తి పేరేంటి? బూహర్. బుహ్లర్. బుహ్లర్. అండ్ వీళ్ళ యొక్క శాసనం భాష ఏది? ప్రాకృతం. ప్రాకృతం. సో ఇది శాసనాలలో ఫస్ట్ది. అయితే ఇంక ఇప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ శాసనం నానెఘాట్ శాసనం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి వచ్చేది. కొంచెం జాగ్రత్తగా వినండి. నానెఘాట్ శాసనం. ఈ నానెఘాట్ శాసనము ఏంటి, దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ, ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ నానెఘాట్ శాసనాన్ని వేయించిండేది ఎవరు అనంటే దేవి నాగానిక. ఆమె పేరేంటి? దేవి నాగానిక. దేవి నాగానిక. నాగానిక అనే ఆమె ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. అండ్ ఈ శాసనం యొక్క భాష ఏది? ప్రాకృతం. ప్రాకృతమే. ఓకే, శాసనం యొక్క భాష ప్రాకృతమే. దీన్ని వేయించిండేది దేవి నాగానిక. అంటే అసలు ఈ దేవి నాగానిక ఎవరు? ఈమె ఈ నానెఘాట్ శాసనాన్ని ఎందుకు వేయించింది? ఈ శాసనంలో ఏమేమి ఉన్నాయి? వాటన్నిటి గురించి చూద్దాం. ఈ దేవి నాగానిక ఎవరు అనంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఎవరు? మొదటి శాతకర్ణి భార్య. మొదటి శాతకర్ణి యొక్క భార్య అన్నమాట. ఫస్ట్ శాతకర్ణి అని ఇందాక చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం చెప్పండి? ఓడా తెరచాప. ఓడ తెరచాప యజ్ఞశ్రీ కదా. సరే. ఉజ్జయి తోరణం అది. ఉజ్జయిని తోరణం ముద్రించిన వ్యక్తి. ఉజ్జయిని తోరణం అంటే ఉజ్జయిని నగరాన్ని జయించి ఆ తోరణం గల నాణాలను తన దాని మీద వేయించుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఆ మొదటి శాతకర్ణి ఉన్నాడే, అతని భార్యనే దేవి నాగానిక. సో ఈ శాసనంలో ఏముంటుంది అంటే, ఈ మొదటి శాతకర్ణి నిర్వహించిన కొన్ని వైదిక క్రతువులను గురించి ఉంటుంది. ఏమని ఉంటుంది? వైదిక క్రతువులు అంటే కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇట్లాంటి ఉంటాయి కదా. అట్లాంటి వాటిని ఆయన ఎలా నిర్వహించాడు, వాటి వల్ల ఆయనకి ఏం లభించింది, ఆ యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఆయన చేసినటువంటి దాన ధర్మాలు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన చేసిన యుద్ధాలు, ఆయన సాధించిన విజయాలు, అట్లా మొత్తానికి ఏంటి అని అంటే ఈమె వాళ్ళ ఆయనను పొగుడుతూ వేసినటువంటి శాసనం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? ఎవరామె? ఆమె పేరేంటి? ఎవరు పొగుడుతూ వేశారు? శాతకర్ణి వన్ను పొగుడుతా వేశారు. శాతకర్ణి వన్నును పొగుడుతూ ఎవరు వేయించారు ఈ శాసనాన్ని? దేవి నాగానిక. దేవి నాగానిక. దాని పేరేంటి? నానెఘాట్ శాసనం. ఓకేనా? సో ఈమె ఏమని పొగిడింది వాళ్ళ ఆయనని, దీంట్లో ఏమని పొగిడింది అండ్ ఆమె తనని గురించి తాను ఏమని చెప్పుకునింది అంటే, ఈ నానెఘాట్ శాసనంలో ఆమె ఏమని చెప్పుకునింది అని అంటే, ఈమె ఈ శాసనంలో ముగ్గురి గురించి చెప్పింది. ఎవరు? దేవి నాగానిక. ఎవరెవరి గురించి చెప్పింది అని అంటే, ఒకటి వచ్చేసి తన భర్త గురించి. ఫస్ట్ ఎవరి గురించి చెప్పింది ఈమె? తన భర్త గురించి. రెండోది వచ్చేసి ఆమె తన తండ్రి గురించి చెప్పింది. ఎవరి గురించి చెప్పింది? తండ్రి గురించి. మూడోది వచ్చేసి కొడుకు గురించి చెప్పింది. సో తన భర్త గురించి, తన తండ్రి గురించి, తన కొడుకు గురించి, ముగ్గురు గురించి చెప్పుకునింది. ఎవరు? దేవి నాగానిక. భర్త గురించి ఏమని చెప్పుకునింది అనంటే, తన భర్త వైదిక క్రతువులు చేశాడు, చాలా యజ్ఞ యాగాదులు చేశాడు, అక్కడ దాన ధర్మాలు ఇచ్చాడు అని చెప్పుకునింది కదా. అందుకు గాను ఆయనకు ఉన్నటువంటి కొన్ని బిరుదులను గురించి ఈమె ప్రస్తావించింది. ఆ బిరుదులు ఏంటి అంటే, అప్రతిహత చక్ర. అతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇవి. అప్రతిహత చక్ర ఒకటి, దక్షిణ పదపతి అనేది ఒకటి. ఈ బిరుదు ఏంటి? ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ బిరుదు. రెండోది ఏదది? దక్షిణ పదపతి. దక్షిణ పదపతి. దక్షిణ పదపతి ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మనకి ఇంకా ఒక చోట ఇంకొక శాతవాహన రాజుకి దక్షిణ
ఇక్కడ దక్షిణ పదపతి అని అంటున్నాం కదా. ఆ ఇంకొకరికి ఉన్నటువంటి టైటిల్ వచ్చేసి దక్షిణ పదేశ్వరుడు అని వస్తుంది. ఏమని వస్తుంది? ఇంకొక టైటిల్ దక్షిణ పదేశ్వరుడు అని ఇంకొక రాజుకు టైటిల్ ఉంది. ఈయనకున్నటువంటి టైటిల్ ఏంటి? దక్షిణ పదపతి. ఇవి రెండు వేరే ఈ రెండు వేరే రాజులకు ఉన్నటువంటి బిరుదులు. దక్షిణ పదపతి అని అంటున్నాం ఇక్కడ అని ఆమె అంటోంది తన భర్తని. అంటే ఏమని అర్థము? దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఇది ఎట్లా మనకి ఒక ఆధారం అవుతుంది అంటే ఇక్కడ మనకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, దక్షిణ పదం అంటే ఏంటి? ఇప్పుడు భారతదేశం ఇట్లా ఉంటది కదా, సౌత్ స్టేట్స్. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ వింధ్య పర్వతాలు వస్తాయి కదా. ఈ వింధ్య పర్వతాల పైన ఉన్నదాన్ని ఉత్తరాపదం అని, కింద ఉన్నదాన్ని దక్షిణాపదం అని అంటాం కదా. సో ఈయనను ఆమె దక్షిణాపదపతి అంటోంది అంటే ఏమని అర్థము? ఈ దక్షిణాపదం మొత్తము ఎవరి కంట్రోల్లో ఉంది అని? శాతకర్ణి వాళ్ళు. అంటే శాతవాహన సామ్రాజ్యం యొక్క లిమిట్స్ ఏంటని తెలుస్తున్నాయి కదా. తెలుస్తున్నాయా లేదా? వీళ్ళ ఏరియా ఏంటి అని తెలుస్తుంది కదా మనకి దీని వల్ల. అండ్ ఇట్లాంటిదే ఇంకొకటి మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, ఆయనకు కూడా ఒక బిరుదు ఉంటది. ఆయనకున్న బిరుదు ఏంటి అంటే త్రిసముద్ర తోయ పీతవాహన అని. ఏమని ఉంటది? త్రిసముద్ర తోయ పీతవాహన. ఏమనుంది చెప్పండి? త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్ర తోయ పీతవాహన అంటే అర్థం ఏంటి అనంటే 3 సముద్రాల నీళ్లు. తోయ అంటే నీళ్లు, తోయం అంటే. సో త్రిసముద్ర అంటే 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రమును వాహనంగా కలవాడు అని. ఏమని అర్థము? 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రం యొక్క 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాన్ని తన వాహనంగా కలవాడు అని గౌతమిపుత్ర శాతకర్ణికి బిరుదుంది. దీని అర్థం ఏంటి? 3 సముద్రాలు అంటే ఇక్కడ అరేబియన్ సీ, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ హిందూ మహాసముద్రం. ఈ 3 సముద్రాలు కదా. అంటే ఈ 3 సముద్రాల నీళ్లు తాగినటువంటి గుర్రం అది. అంటే ఏమని అర్థము? ఈయన ఈ 3 భాగాలను తిరిగి యుద్ధాలు చేసి ఆక్యుపై చేసుకున్నాడు అని. అర్థమైందా? అర్థమవుతుందా? సో ఇట్లా బిరుదుల్ని బట్టి కూడా మనము ఆ కాలం నాటి జాగ్రఫీని కూడా మనము గెస్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లా దేవి నాగానిక ప్రాకృతంలో ఒక శాసనాన్ని వేయించింది. అది నానేఘాట్ శాసనం. ఆమె మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఈమె దాంట్లో తన భర్త అయిన మొదటి శాతకర్ణి ఆయన చేసిన వైదిక క్రతువులు, ఆయన చేసినటువంటి దాన ధర్మాలు, వాటన్నిటి గురించి చెప్పింది. అండ్ దాంతో పాటు ఆయనకున్నటువంటి బిరుదులు అప్రతిహత చక్ర ఒకటి, దక్షిణ పదపతి అనే బిరుదులను గురించి చెప్పడం జరిగింది. అండ్ తన తండ్రి అని అన్నాం. రెండోది ఎవరి గురించి ప్రస్తావించింది అన్నాము? ఈమె తండ్రి గురించి. సో ఈమె తండ్రి గురించి ఏమని చెప్పింది అంటే వీళ్ళ నాన్నగారి పేరు మహారథి త్రణకైరో. మహారథి త్రణకైరో. ఆయన పేరు త్రణకైరో. ఏం పేరు ఆయన పేరు? త్రణకైరో. ఈయనకున్నటువంటి బిరుదు మహారథి. టైటిల్ ఏంటినది? మహారథి. మహారథి అంటే యాక్చువల్ గా ఒక టైటిల్ కాదు, ఇది ఒక పదవి, ఒక సైనిక పదవి. ఓకేనా? మహారథి అనేది ఒక పదవి అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేది అని అంటే
సైన్యంలో రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో రథులు అని, అతిరథులు అని, మహారథులు అని చెప్పి అట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ కంట్రోల్లో ఎంత సైన్యం ఉంది అనే దాన్ని బట్టి, అంటే ఆ సైనిక బలాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి ఉండేది. ఒకటి రథి, 2 మహారథి, అతిరథి అట్లా ఉండేది. అట్లా మహారథి అయినటువంటి త్రణకైరో యొక్క కూతురునైన నేను దేవి నాగానికను, నా భర్త మొదటి శాతకర్ణి, ఆయన చేసిన వైదిక క్రతువులు ఇవి, అండ్ ఆయన చేసిన దాన ధర్మాలు ఇవి, ఆయనకున్నటువంటి బిరుదులు అప్రతిహత చక్ర, దక్షిణ పదపతి, ఇట్లాంటి బిరుదులు ఉన్నాయి ఆయనకి. అండ్ నా తండ్రి పేరు మహారథి త్రణకైరో అని చెప్పి ఆమె చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు తన కొడుకు గురించి ఏం చెప్పింది, ఈమెకి 2 కొడుకులు ఉన్నారు. ఒకరి పేరు వచ్చేసి కుమారహుకు ఒకరి పేరు, ఇంకొకరి పేరు వచ్చేసి సతి శ్రీమత్ కుమార శాతవాహన, లేదంటే వేదసిరి అంటాము, వేదసిరి ఒకరు. సో ఇవి వేదసిరి అనేది ఈమె కొడుకున్నటువంటి పేరు అని చెప్పి ఎవరు చెప్పుకున్నారు, నాగానిక. దేవి నాగానిక చెప్పడం జరిగిందనమాట. ఇది ఏ శాసనం, నాన్నగాడ్ శాసనం. సో ఇవి శాసనాలలో మనము ఇప్పుడు చెప్పుకున్నాము. ఏవేవి, ఎర్రగుడి రాజుల మందగిరి ఒకటి, ఇంకోటి 13వ శిలాశాసనం, అండ్ ఇది వచ్చేసి నాన్నగాడ్ శాసనం కదా. అండ్ నెక్స్ట్ శాసనాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.